రోళ్లు తలపై పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకునే యువతి ఐపీఎస్ ఆఫీసరైతే హైదరాబాద్లోని ఒక ఇరుకైన బస్తీలో శరణ్య అనే 21 యువతి నివసించేది. ఆమె తండ్రి ఆకస్మిక మరణంతో డిగ్రీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. అనారోగ్యంతో ఉన్న అమ్మ, 12 తమ్ముడు శ్రీను బాగోగులు చూసుకునే బాధ్యత ఆమెపై పడింది. చిన్నతనం నుంచి ఒక పోలీసాఫీసర్ కావాలనే కల కంటున్న శరణ్య ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి తలపై బరువైన రోళ్లు పెట్టుకుని అమ్ముకునేది. ఆమె కళ్లలో భయం లేదు, కేవలం తన కుటుంబాన్ని పేదరికం నుండి గట్టెక్కించాలని ఆశ. ప్రతిరోజూ ఉదయం చీకట్లో లేచి రాత్రి పొద్దుపోయే వరకు శరణ్య రోళ్లమ్ముకునేది. రోడ్డుమీద రోలు మోస్తూ నడుస్తున్నప్పుడు ఆమె మనసులో తన చదువు, తన కలలు మెరుస్తూ ఉండేవి. ఆమె సంపాదనతోనే ఇంటి ఖర్చులు, అమ్మ మందులు, తమ్ముడు చదువు అంతా చూసుకునేది. ఈ కష్టాలన్నీ ఆమెను మరింత బలంగా మార్చాయి. ఒకరోజు ఆమె క్రాస్ రోడ్స్ దగ్గర ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది. తలపై ఉన్న బరువైన రోలుతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లు చూసి నవ్వుతుంటే ఒక యువకుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను లేపి రోలును పక్కన పెట్టాడు. ఆ యువకుడు పేరు సూర్య, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని సహాయానికి శరణ్య మనసులో ఒక చిన్న మెరుపు వెలిగింది. శరణ్య కళ్లల్లో కనిపించిన ఆశ, ఆమె కష్టాన్ని చూసి సూర్య ఎంతో ప్రభావితుడయ్యాడు. శరణ్య అతని సహాయానికి కృతజ్ఞతగా ఒక మందహాస్యం చేసింది. ఆ నవ్వు చూసి సూర్య మనసులో ఆమె పట్ల అభిమానం కలిగింది. ఆమె కలల గురించి తెలుసుకున్న సూర్య ఆమె చదువును కొనసాగించమని ప్రోత్సహించి కొన్ని పుస్తకాలనిచ్చాడు. శరణ్య తన మధ్యలో ఆగిపోయిన డిగ్రీ చదువును సూర్య సహాయంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కొనసాగించింది. పగలు రోడ్లమ్ముతూ, రాత్రిళ్లు చదువుతూ ఆమె ఎంతో కష్టపడింది. సూర్య ఆమెకు కావలసిన పుస్తకాలు, ఇతర సహాయం అందించాడు. ఆమె చదువు మీద ఉన్న పట్టుదల, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యం చూసి సూర్య ఆమెను మరింత ప్రేమించాడు. శరణ్య కష్టాలు, ఆమె ఆశలు సూర్యకు చాలా ఇష్టమయ్యాయి. శరణ్యను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. శరణ్యకు కూడా సూర్య అంటే చాలా ఇష్టం. కాని ఆమె పేదరికం, సూర్య ధనవంతుడు కావడం వల్ల వాళ్ల ప్రేమ ముందుకు వెళ్తుందో లేదో అని ఆమె మనసులో భయం ఉండేది. శరణ్య ఒకరోజు సూర్యతో తన జీవితంలో ఉన్న కష్టాలను, పేదరికాన్ని గురించి చెప్పి తనకి ఎంత కష్టమైనా సరే ఐపీఎస్ అధికారిగా అవ్వాలని కోరుకుంది. సూర్య ఆ నిర్ణయానికి చాలా మద్దతిచ్చి ఆమెకు అన్ని విధాలా సహాయం చేస్తానని చెప్పాడు. సూర్య వాళ్ల పేరెంట్స్కి శరణ్య గురించి చెప్పాడు. మొదట్లో వాళ్లు ఆందోళన చెందారు. కాని శరణ్య సంకల్పం, పట్టుదల చూసి వారు కూడా అంగీకరించారు. శరణ్యకి అన్ని విధాలా సహాయం చేశారు. శరణ్య యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం తీవ్రంగా శిక్షణ మొదలుపెట్టింది. పగలు తన పనిచేస్తూ, సాయంత్రం డిగ్రీ చదువుకుంటూ, రాత్రిళ్లు ఐపీఎస్ పరీక్షల కోసం కష్టపడేది. సూర్య ఆమెకు ఫిజికల్ ట్రైనింగ్లో సహాయం చేశాడు. ఒకరోజు శరణ్య చదువుతుండగా ఆమెకు బాగా జ్వరం వచ్చింది. ఆమె చదువుకోలేకపోయింది. అప్పుడు సూర్య వచ్చి ఆమెకు ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి మళ్లీ చదువుకునేలా ప్రోత్సహించాడు. శరణ్య ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. అప్పుడు ఆమె మనసులో చాలా ఆలోచనలు వచ్చాయి. నేనిలా చదువుకుంటూ కూర్చుంటే మా కుటుంబం ఎలా నడుస్తుంది అని చాలా బాధపడింది. సూర్య ఆమెను ఓదార్చి, మన ప్రేమకు పేదరికం అడ్డు కాదు, నేనున్నాను కదా అని చెప్పాడు. పరీక్షల కోసం ఆమె ఫిజికల్ టెస్టుల్లో పాల్గొన్నది. సూర్య బయట ఉండి ఆమెను ప్రోత్సహించాడు. ఆమె చాలా కష్టపడి ఆ టెస్టులలో గెలిచింది. ఆమె కళ్లల్లో ఆనందం, విజయం కనిపించాయి. శరణ్య ఐపీఎస్ రాత పరీక్షల కోసం చాలా కష్టపడింది. ఆమె రాత్రి పగలు పుస్తకాలు చదివి ప్రశ్నలకు సమాధానాలు రాసింది. సూర్య ఆమెకి అన్ని విధాలా సహాయం చేశాడు. ఆమె కష్టానికి ఫలితంగా ఆమె ఆ పరీక్షలో పాసయింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. శరణ్య మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో అద్భుతమైన ర్యాంక్ సాధించింది. అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమెకు ఐఏఎస్ కేటాయించారు. అది చాలా ఉన్నతమైన పదవి. కాని శరణ్య కల మాత్రం ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడమే. శరణ్య ఐఏఎస్ పదవిని వదులుకుని ఐపీఎస్గా చేరాలని నిర్ణయించుకుంది. అందరూ ఆమె నిర్ణయం విని ఆశ్చర్యపోయారు. ఐఏఎస్ వదులుకుని ఐపీఎస్గా ఎందుకు చేరాలి అని ప్రశ్నించారు. కాని శరణ్య తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. నాకు అధికారం కాదు, ప్రజలకు సేవ చేయాలనే కల ఉంది. ఐపీఎస్ ఆఫీసర్గా అయితే నేను నా ప్రజలకు నేరుగా సేవ చేయగలను అని చెప్పింది. ఆమె ధైర్యాన్ని సూర్యతో పాటు అందరూ మెచ్చుకున్నారు. శరణ్య ఐపీఎస్ ట్రైనింగ్లో చేరింది. అక్కడ ఆమె చాలా కష్టాలు ఎదుర్కొంది. కఠినమైన శిక్షణ, చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్స్. అయినా సరే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చివరగా ఆమె ట్రైనింగ్ పూర్తి చేసి ఐపీఎస్ అధికారిగా ప్రమాణం చేసింది. ఆమె తలపై పోలీస్ టోపీ, చేతిలో లాటిని చూసి సూర్య కళ్లలో ఆనందం కనిపించింది. ఆ రోజు శరణ్య మనసు చాలా సంతోషంగా ఉంది.
శరణ్య ఐపీఎస్ ఆఫీసర్గా తన డ్యూటీలో చేరింది. ఆమె పనిని చాలా చిత్తశుద్ధితో చేసేది. ప్రజలకి సహాయం చేసేది. ఆమె కష్టపడి పనిచేసే విధానం అందర్నీ ఆకర్షించింది. ఒకరోజు ఒక పెద్ద కేసు ఆమె చేతిలో పడింది. అది చాలా పెద్ద క్రిమినల్ కేసు. ఆ క్రిమినల్స్ చాలా తెలివైనవాళ్లు. వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాదు. ఆ కేసులో శరణ్యకి చాలా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు సూర్య వచ్చి ఆమెకి టెక్నికల్ సహాయం చేశాడు. ఆమెకి చాలా క్లూస్ దొరికాయి. సూర్య సహాయంతో శరణ్య ఆ క్రిమినల్స్ని పట్టుకుంది. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ రోజు శరణ్య చాలా సంతోషంగా ఉంది. ఆమె పేరు ప్రతి ఒక్కరి నోటా వినబడింది. శరణ్యను అందరూ చాలా మెచ్చుకున్నారు. శరణ్యను ఒక గొప్ప అధికారిగా అందరూ గుర్తించారు. సూర్య శరణ్యను చూసి చాలా గర్వపడ్డాడు. శరణ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శరణ్యను చూసి చాలా ఆనందపడ్డారు. శరణ్య ప్రేమని అంగీకరించి ఆమెని ఒక గొప్ప కూతురిగా చూసుకున్నారు. శరణ్య మరియు సూర్య పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఆ రోజు శరణ్య సంతోషానికి అవధుల్లేవు. శరణ్య, సూర్య వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. వారి ప్రేమకథ చాలామందికి ఆదర్శంగా నిలిచింది. వారి ప్రేమకు కులం, మతం, డబ్బు, హోదాలాంటివి ఏమీ అడ్డుకాదు అని రుజువు చేశారు. వారి జీవితంలో ప్రేమ, గౌరవం, స్నేహం, విజయం అన్నీ కలిసి ఉన్నాయి. వారిని చూసి అందరూ ప్రేమకు గెలుపు ఉంటుంది అని అనుకున్నారు.